పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ఓవర్ యాక్షన్కు ఐసీసీ చెక్ పెట్టబోతుంది. వాళ్ళైతే నేను ఈవినింగ్ నుంచి మేము T20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తామని చెప్పి ఒక స్లోగన్ మొదలుపెట్టారు. అండ్ అలా ఎందుకు? బంగ్లాదేశ్కు సపోర్ట్ ఇవ్వడం కోసం. సో మనందరికీ తెలిసిందే, ఐసీసీ బంగ్లాదేశ్ టీంను T20 వరల్డ్ కప్ నుంచి తీసేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళే బాయ్కాట్ చేశారనుకోండి. బట్ ఈ విషయంలో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే వేలు పెట్టి కలిగే ప్రయత్నం చేస్తున్నారు. మేలే మన ఏషియా కప్ దొంగలించిన పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ ఇతనైతే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తుంది. ఛాంపియన్స్తో పాడేందుకు ఇండియా పాకిస్తాన్కి రానంటే వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ పెట్టి వేరే కంట్రీలో పెట్టారు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎందుకు అలా చేయట్లేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక అడుగు ముందుకేసి T20 వరల్డ్ కప్లో వాళ్ళ పార్టిసిపేషన్ గురించి మళ్ళీ రీథింక్ చేస్తారంట. అది కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఒకవేళ పాకిస్తాన్ గవర్నమెంట్ మీరు T20 వరల్డ్ కప్ ఆడద్దంటే వాళ్ళు మానేస్తారంట, బాయ్కాట్ చేస్తారంట. అది కూడా ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు బంగ్లాదేశ్కు సపోర్ట్గా. సో ఇదైతే నిజంగా పాకిస్తాన్కి అసలు సంబంధం లేని విషయం. వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ కావాలన్నారు. వాళ్ళ మ్యాచ్లు శ్రీలంకలో పెట్టారు. ఈవెన్ వాళ్ళ నాకౌట్స్కి వచ్చినా సరే వాళ్ళ మ్యాచ్లు శ్రీలంకలోనే పెట్టారు. ఒక్క మ్యాచ్ కూడా ఇండియాలో పెట్టలేదు. బట్ అఫ్కోర్స్ ఈ పసుకున్న టీం గ్రూప్ స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. కానీ ఐసీసీ పాకిస్తాన్కు కావాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత ఇలా బాయ్కాట్ చేస్తామంటే వాళ్ళకి బాగా మండుద్ది. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ పొరపాటున పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తే వాళ్ళు సమాధి అయిపోతారు. ఇంకా క్రికెట్ అనేది ఆ కంట్రీలో ఉండదు. సో బంగ్లాదేశ్ విషయంలో జరిగింది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్టోరీ. మన ఇండియా విషయంలో జరిగింది ఇంకో డిఫరెంట్ స్టోరీ. అసలు పాకిస్తాన్లో సెక్యూరిటీకి ఇండియాలో సెక్యూరిటీకి కంపారిజన్ ఏంటి భయ్యా? ఓపెన్గా పాకిస్తాన్లో క్రికెటర్లపై దాడులు జరిగాయి. ఇండియాలో అలాంటిది ఒకటి చూపించండి, ఏముండవు. పైగా మన వాళ్ళు ఛాంపియన్షిప్ విషయంలో స్టార్టింగ్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. మేము పాకిస్తాన్కి వెళ్ళేది లేదని చెప్పి ఆల్మోస్ట్ 2023 వరల్డ్ కప్ దగ్గర నుండి కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు చేసిందేంటి? మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోయి షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. మరి 1 మంత్లో టోర్నమెంట్ స్టార్ట్ అవుద్ది. మరి ఇప్పుడు వచ్చి వేదిక మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. పైగా ముందు చెప్పుకున్నట్టే ఇండియా సెక్యూరిటీ విషయంలో అసలు అలాంటి సమస్య లేదు. క్లియర్లీ ఐసీసీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మరి వెరిఫై చేస్తారంట మన ఇండియాలో బంగ్లాదేశ్ టీంకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి. సో బంగ్లాదేశ్ వాళ్ళైతే తమ పొలిటికల్ స్వలాభం కోసం T20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేశారు. అంటే వాళ్ళ కంట్రీలో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం బంగ్లాదేశ్ తమ క్రికెట్ను డిస్ట్రాయ్ చేసుకున్నారు. వేరేస్ పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు బాయ్కాట్ చేయవలసిన అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సినంత ఐసీసీ చేసింది, హైబ్రిడ్ మోడల్ పెట్టింది. బట్ ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి బంగ్లాదేశ్కు క్లోజ్ అవడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఎనివే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసిన పీకేది ఏమీ లేదు. మెయిల్ ఐసీసీ పాకిస్తాన్కి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక T20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేశారా ఇంకా అయిపోయింది వాళ్ళ చరిత్ర. అసలు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ బ్యాన్ చేస్తుందంట ఐసీసీ. ఏ బయలాటరల్ సిరీస్ కూడా ఆడినవరంట. అలాగే వాళ్ళ పనికి మళ్ళీ సూపర్ లీగ్లో విదేశీ ప్లేయర్స్ ఆడేందుకు ఎన్ఓసీ ఎవరంట. అంటే ఏ ఓవర్సీస్ ప్లేయర్ కూడా వచ్చి PSL ఆడేందుకు ఛాన్స్ ఉండదు. ఇక దీంతోపాటు ఏషియా కప్లో కూడా టీంని పీకి పాడేస్తారంట. అసలు పాకిస్తాన్ భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్స్ మాత్రమే కాదు, ఏషియా కప్లో కూడా ఆడకుండా చేసేస్తారంట. సో ఇప్పుడు బంగ్లాదేశ్ బాయ్కాట్ చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ వచ్చింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ మాత్రమే కాదు, మొత్తం వాళ్ళకి క్రికెటే సమాధి అయిపోద్ది. ఇంకా భవిష్యత్తులో వాళ్ళ ప్లేయర్స్ క్రికెట్ మానేసి వేరే పనులు చూసుకోవాలి. బట్ ఎనివే పాకిస్తాన్కి T20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేసేంత సినిమా ఏమీ లేదు భయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏషియా కప్లో యూఏఈ మీద మ్యాచ్ని బాయ్కాట్ చేయలేకపోయారు. మ్యాచ్ మొదలయ్యే వరకు చాలా అలవాటు చేశారు. బట్ తర్వాత ఏం జరిగింది? అన్నీ మూసుకొని 1 గంటలో గ్రౌండ్కి వచ్చి యూఏఈతో మ్యాచ్ ఆడారు ఏషియా కప్లో. అలాంటి పాకిస్తాన్కి T20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేసే దమ్ము ఎక్కడ ఉంటుంది? ఏదో బంగ్లాదేశ్ వాళ్ళకి షుగర్ కోటింగ్ పోయాలని చెప్పి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. బట్ నిజానికి పాకిస్తాన్కి T20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేసేంత దమ్ము లేదు. ఒకవేళ చేస్తే మరీ మంచిది, దరిద్రం పోతుంది. అసలు క్రికెట్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా పోద్ది. సో నాగినీలు ఆల్రెడీ తమ మీద తామే కాటేసుకుని గాయం చేసుకున్నారు. మరి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేసి తమ గన్స్తో వాళ్ళే కాల్చుకుంటారేమో చూడాలి.